చీకట్లన్నయు పటాపంచలైపోయెను. అనగా మగధేంద్రుడు ఎంతో మంది రాజులను బంధింపగలిగినను శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవ్వగనే వారికి బంధ విముక్తి కలిగెను. వారి పట్ల కారుణ్య భావంతోనే శ్రీకృష్ణుడు వారినందరినీ బంధ విముక్తులను చేసెను. పితామహుడైన భీష్ముడు అంపశయ్యపై శయనించి ఉన్న సందర్భమున కూడా శ్రీకృష్ణుని కారుణ్యము వ్యక్తమయ్యెను. అంపశయ్యపై పవలించి ఉన్న భీష్ముడు కృష్ణ సందర్శనమునకై తహతహలాడెను. వెంటనే శ్రీకృష్ణుడచ్చట ప్రత్యక్షమయ్యెను. అమ్ముల కొసలపై పరుండియున్న భీష్ముని దయనీయ స్థితిని చూడగానే శ్రీకృష్ణునికి కనులలో నీరు తిరుగుచుండగా మాటలాడసాగెను. కన్నీటిని కార్చుటయేగాక ఆ కారుణ్యంలో తనను తానే మరిచిపోయెను. అందుచే భక్తులు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని గాక ఆయన కరుణ స్వభావమునకు ప్రణామము లర్పింతురు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడగుటచ్చే ఆయనను సమీపించుట సులభమైన కార్యం కాదు. అందుచే రాధారాణి రూపంలో అభివ్యక్తమగు ఆయన కారుణ్య స్వభావమును ఆసరాగా తీసుకొని శ్రీకృష్ణుని అనుగ్రహము తమపై ప్రసరించినట్లు చేయుమని రాధారాణినే ఎప్పుడునూ వారు ప్రార్థించుతుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. 33 మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ మాతాజీ. బయట హాస్పిటల్లో తిరుపతి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చదువుతాను మళ్ళీ డాక్టర్స్. హరే కృష్ణ. 33 మాన్యమానకారి గౌరవము. ఆధ్యాత్మిక ఆచరణకు బ్రాహ్మణ వృద్ధాది పూజ్యులైన వారిని గౌరవించి పూజించు వ్యక్తిని మాన్యమానకారి అందరు. పెద్దలు ఎదురైనప్పుడు ముందుగా శ్రీకృష్ణుడు తన ఆచార్యునికి అభివాదము చేయును. ఆ తర్వాత క్రమంగా తన తండ్రికి అగ్రజుడైన బలరామునికి నమస్కరించును. ఈ విధముగా జలజాక్షుడైన శ్రీకృష్ణుడు తన నిత్య వ్యవహారములలో సుఖి అయి పవిత్ర హృదయుడై ఉండెను. 34 దక్షిణుడు. తన నడిబడిలో సౌశీల్యమును గర్వము లేకుండుట సౌమ్యతను ప్రదర్శించు వ్యక్తిని దక్షిణుడు అందు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తిరిగి తెచ్చిన తరువాత ఉద్ధవుడు ఈ విధముగా పలికెను. తనపై దాసులు ఎట్టి నిందారోపణలు మోపినను వానిని ఏ మాత్రమును లెక్క చేయనంతటి కరుణాలు అనుకూలుడు శ్రీకృష్ణుడని చాటును. కేవలము ఆయన తన దాసులు తనకు చేయు సేవను మాత్రమే పరిగణలోనికి తీసుకును. 35 వినయ సంపన్నుడు. ఔద్ధత్యమును అనగా స్వాభిమానమును పరిహరించు వ్యక్తిని వినయ సంపన్నుడని అందురు. తనకంటే వయసులో పెద్దవాడగు యుధిష్ఠిర మహారాజు నిర్వహించిన రాజసూయ యాగశాలలోనికి ప్రవేశించు సందర్భమున శ్రీకృష్ణునిలోని వివిధ గుణమునకు ఒక దృష్టాంతము గోచరించును. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడు దేవాది దేవుడని తెలియను. యుధిష్ఠిరునకు శ్రీకృష్ణుడు దేవాది దేవుడని తెలియను. అందుచేత తానే ముందుగా రథము దిగి శ్రీకృష్ణుని ఆహ్వానింపగోరెను. కానీ యుధిష్ఠిరుడు రథము నుండి దిగు లోపలనే శ్రీకృష్ణుడు తన రథము మీద నుండి దిగి ఆయన పాదములకు ప్రణమిల్లాను. శ్రీకృష్ణుడు దేవాది దేవుడేనైనను సంఘములో తాను పాటింపవలసిన మర్యాదలను ఆయన ఎన్నడను విస్మరింపలేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. 36 శ్రీమంతుడు అనగా లజ్జావంతుడు. ఎవరైనా వ్యక్తి కొన్నిసార్లు వినయమును మరియు సంకోచమును ప్రదర్శించినట్లయితే వారిని శ్రీమంతుడు అనగా లజ్జావంతుడు అని అందురు. లలితా మాధవము 9వ అధ్యాయం 40వ శ్లోకంలో వర్ణింపబడినట్లుగా ధారోధం చ గోపీస్తన పరిసర ప్రేక్షణ భవ కరోత్కంపాదీస చలతి కిల గోవర్ధన గిరౌ భయార్తైరారభస్తు స్తుతిరఖిల భోపై స్మితముఖం పురో దృష్ట్వా రామం జయతి నమితాశో మధురిపుః. తన ఎడమ చేతి చిటికెన వేలిపై గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు శ్రీకృష్ణులోని ఈ లజ్జాగుణము ప్రకటితమైనది. గోపికలందరూ
శ్రీకృష్ణుడు అనర్చు ఆ అద్భుత కార్యమును తిలకించుచుండిరి. శ్రీకృష్ణుడు కూడా మందస్మితమనర్చు గోపికల వంక చూచుచుండెను. శ్రీకృష్ణుని చూపు గోపికల వక్షోజములపై ప్రసరించినంతనే ఆయన చేయి వణకసాగెను. అట్లు అతని చేయి వణుకుటను చూచి పర్వతము క్రింద తల దాచుకొనిన గోపికలందరూ కలవరపడసాగిరి. అంతలో పెద్ద ఉరుము వంటి ధ్వని వినిపించెను. వారందరూ తమను రక్షింపుమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థింపసాగిరి. ఆ గోపకులు గోవర్ధనగిరి వణుకుచున్నందులకు భయపడిరని తలచి బలరాముడు నవ్వుచుండెను. కానీ బలరాముని నవ్వు చూచి శ్రీకృష్ణుడు తన చూపు గోపికల వక్షోజములపై ప్రసరించుటను తన సోదరుడు చూచెనని భావించెను. వెంటనే ఆయన సిగ్గుపడెను. 37 శరణాగత వత్సలుడు. శరణాగత వత్సలుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కేవలము అతనిని శరణు వేడిన మాత్రమున ఎట్టివానినైనా రక్షించునను ఆలోచనతో శ్రీకృష్ణుని శత్రువు ఒకడు ధైర్యము తెచ్చుకొనెను. ఎందుకనగా తాను శరణు వేడినచో శ్రీకృష్ణుడు అతడిని తప్పక రక్షించును. ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణుణ్ణి చంద్రునితో సరిపోల్చుట కద్దు. చంద్రుడు తన కిరణములను చండాలుర పైన ఇతర అస్పృశ్యుల ఇండ్ల పైనను కూడా ఒకే విధముగా ప్రసరింపచేయును. హరే కృష్ణ. హరే కృష్ణ. 38 సుఖి. ఎల్లప్పుడూ ప్రసన్నుడుగా ఉంటూ ఎట్టి దుఃఖమును అంటని వ్యక్తిని సుఖి అందురు. భోగభాగ్యములకు సంబంధించినంత వరకు శ్రీకృష్ణుడును ఆయన దేవేరులను ధరించు ఆభరణములు స్వర్గలోకములో దాగారాధిపతియగు కుబేరునకు కూడా కల్లోలనైన ఆశింపరాననివి. శ్రీకృష్ణుని ప్రసాదముల ముందు జరుగు నాట్యముల శోభ స్వర్గములోని దేవతలు కూడా ఊహింపరానిది. స్వర్గములో ఇంద్రుడు నిరంతరము దేవవేశ్యాల నాట్యములను సందర్శించుచు ఆనందించుచుండెను. కానీ శ్రీకృష్ణుని ప్రసాదముల ముందు సాగు నాట్యముల శోభ ఇంద్రుడు కూడా ఎన్నడనూ దర్శింపనిది. గౌరీ అనగా తెల్లని స్త్రీ అని అర్థము. శివుణ్ణి భార్యను గౌరీ అందురు. శ్రీకృష్ణ రాజప్రసాదములలో వసించు సుందరులు గౌరీ కంటేనూ తెల్లని వారు. వారు చంద్రుని వెన్నెలలతో పోల్చదగ్గవారు. నిరంతరము శ్రీకృష్ణునికి వారు సందర్శనానంతము గలదు. అందుచేత శ్రీకృష్ణుని కంటే సుఖపడు వ్యక్తి మరి యొక్కడుండడు. భోగానుభవమునుగా అందమైన స్త్రీలు, ఆభరణములను, సిరి సంపదలు వశమయుండుట, ఇవి అన్నియు శ్రీకృష్ణుని ప్రసాదములలో కుబేరునకు, ఇంద్రునకు, శివునికి కూడా ఊహింపరానంత అధిక ప్రమాణములలో కోకొల్లలుగా లభ్యమగుచుండును. ఎట్టి దుఃఖము శ్రీకృష్ణును సమీపింపజాలదు. ఒకప్పుడు కొందరు గోపికలు బ్రాహ్మణులు యజ్ఞము సల్పుచున్న ప్రదేశమునకు వెళ్ళి ఇట్లనిరి: ఓ బ్రాహ్మణ పత్నులారా, దుఃఖము యొక్క వాసన కూడా శ్రీకృష్ణు సమీపించజాలదని మీరు తెలుసుకొన్నడు. ఆయనకొక నష్టము లేదు, ఒక అవమానము లేదు, ఆయనకు భయము లేదు, ఒక చింత లేదు, ఆయనకెట్టి విపత్తును లేదు. ఆయన నిరంతరము వ్రజభామలచే పరివేష్టింపబడి రాసక్రీడలలో వినోదించుచుండును. 39 భక్త సుహృత్తు. కృష్ణ భక్తుల విషయములలో ఇలా తెలుపబడినది:
భక్తితో విష్ణువునకు కొద్దిగా జలము ఒక తులసి దళమునైనా సమర్పించుకొని నేను విష్ణు భగవానుడు ఎంతటి దయామయుడు అనగా తనకు తానుగా వారికి అమ్ముడైపోవును విష్ణు ధర్మము. హరే కృష్ణ. 2 తులసీదళ మాత్రేన జలస్య చులకేన చ విక్రీణితే స్వమాతానం భక్తేభ్యో భక్తవత్సలః. శ్రీకృష్ణుడు భీష్మునితో చేసిన యుద్ధములో ఆయన భక్తజన పక్షపాతము వ్యక్తమగును. శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 9వ అధ్యాయం 37. ఈ శ్లోకం చదవని మాతాజీ. హరే కృష్ణ. స్వనిగమ మపహాయ మత్ప్రాతిజ్ఞానం బుధమతి కర్తు మవప్లుతోరతస్తహతః ధృతరథచరణోభ్య యోచ్ఛలద్భుర్ హరిరివ హంతుమిపుం గతోత్తరీయః. పితామహుడు భీష్ముడు ఆసన్న మరణుడై ఆపశ్యపై శయనించి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడచ్చట నుండెను. ఆ సందర్భమున యుద్ధరంగములో శ్రీకృష్ణుడు తనపై ఎంత అనుగ్రహమును ప్రదర్శించెనో భీష్ముడు స్మరించెను. కురుక్షేత్ర సంగ్రామములో ఏ పక్షమునకు సహాయము చేయుటను ఆయుధమును చేపట్టననియు తాను తటస్థుడుగా నుందునయును శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసెను. అర్జున సారథ్యమును అంగీకరించినను శ్రీకృష్ణుడు అర్జునునకు యుద్ధములో ఆయుధము ధరించి సహాయము చేయనని స్పష్టము చేసెను. కానీ శ్రీకృష్ణుడు ఆ ప్రతిజ్ఞను భంగము చేయగోరి భీష్ముడు ఒక రోజున అర్జునితో ఘోర యుద్ధమునకు తలపడెను. చివరకు శ్రీకృష్ణుడు రథముపై నుండి ధూమికి ఒక విరిగిన రథచక్రమును చేబూని ఏనుగుపై దుమ్ముకు సింగపు పిల్లవలె భీష్మునిపై లంఘించెను. ఆ దృశ్యము భీష్ముడు స్మరించి భక్తుడగు అర్జునునిపై శ్రీకృష్ణు గల పక్షపాతమును అందుకు తన ప్రతిజ్ఞను కూడా భంగపరచుటకు సిద్ధపరచుటకు భీష్ముడు ప్రశంసించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రేమ వశీభూతుడు. భక్తుడు చేయు సేవలకు గాక ముఖ్యముగా అతడు ప్రదర్శించు ప్రేమకు శ్రీకృష్ణుడు వశుడగును. పరిపూర్ణముగా శ్రీకృష్ణుని ఎవ్వరూ సేవించజాలరు. ఆయన స్వయం పరిపూర్ణుడు. భక్తుల నుండి ఎట్టి సేవలను నిజమునకు ఆయనకు అవసరం లేదు. భక్తుడు శ్రీకృష్ణునిపై చూపు ప్రేమ ఆప్యాయతలే ఆయనను లోకును. సుధాముడు శ్రీకృష్ణుని ప్రసాదమునకు వెళ్ళిన ఘట్టంలో శ్రీకృష్ణుని ఈ ప్రేమ వశీభూత లక్షణము సుస్పష్టమగును. సుధాముడు శ్రీకృష్ణుని సహాధ్యాయి. దారిద్ర్యముచే బాధపడుచు తన భార్య ప్రోత్ఫలం వలన శ్రీకృష్ణుని సహాయం అర్థించుటకు సుధాముడు వచ్చెను. శ్రీకృష్ణుని ప్రసాదం చేరగానే శ్రీకృష్ణుడు అతనికి ఎదురేగి స్వాగతం పలికెను. తానును తన పట్టమహసీయు సుధాముని పాదములను కడిగి తన బ్రాహ్మణ భక్తిని ప్రదర్శించెను. చిన్ననాడు సుధామునితో తనకు గల ప్రేమానుబంధములను స్మరించుచు శ్రీకృష్ణుడు కంటతడి పెట్టు కొనసాగెను. శ్రీమద్ భాగవతము 10వ స్కందం 80వ అధ్యాయము 19వ శ్లోకంలో సఖ్యుప్రియస్య విప్రశే రంగ సంఘాతి నిర్వృతః ప్రీతో వ్యముంచద్ అద్వితుం నేత్రాభ్యాం పుష్కరేక్షణః. శ్రీకృష్ణుడు ఒక భక్తుని ప్రేమకు వశీభూతుడగుటకు మరి ఒక నిదర్శనము శ్రీమద్ భాగవతం 10వ స్కందం 9వ అధ్యాయం 18వ శ్లోకంలో కలదు. శివమాతు స్విన్నగాత్రాయ విస్రక్స్తక పరస్రజః దృష్ట్వా పరిశ్రమం కృష్ణ కృపయాసీత్ స్వబంధనే. సుఖదేవ గోస్వామి పరీక్షితుతో ఇట్లనను: మహారాజా, శ్రీకృష్ణుని తాడుతో బంధించుటకు యత్నించిన యశోదమాత పూర్తిగా అలసిపోయి శరీరమంతయు చెమటలు కమ్మెను. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఆమెచే బంధింపబడుటకు అంగీకరించెను. చిన్నతనంలో శ్రీకృష్ణుడు తన చిలిపి పనులతో తల్లికి చిరాకు పరచెడివాడు. అందుచేత ఆమె అతనిని కట్టివేయదలిచినది. యశోద ఇల్లంతయు వెతకి ఒక త్రాడును సంపాదించినది. కానీ ఆ పిల్లవానిని బంధించుటకు ఆ త్రాడు సరిపోలేదు.
ఎన్ని తాళ్ళు తెచ్చినను ఏమీ సరిపోలేదు. ఆమెకు ప్రాణము విసిగి చెమటలు పట్టసాగెను. అప్పుడు శ్రీకృష్ణుడు తల్లి తనను బంధించుటకు అంగీకరించెను. దీని భావమేమనగా ప్రేమ బంధముతో తప్ప శ్రీకృష్ణుని మరి ఏ ఇతర బంధముతోనూ ఎవ్వరునూ బంధింపజాలరు. భక్తులు ప్రదర్శించు ప్రేమ భావం ఒక్కటే ఆయనను బంధింపగలదు. 41 సర్వశుభంకరుడు. లోక కళ్యాణమును చేకూర్చు కార్యములలో ఎల్లప్పుడూ ఎవరు మునిగి ఉండునో అట్టి వానిని సర్వశుభంకరుడు అందురు. ఈ లోకము నుండి శ్రీకృష్ణుడు అంతర్ధానమైన తరువాత ఉద్ధవుడు భగవానుని లీలలను స్మరించుచు ఇట్లనెను. అద్భుతమైన తన లీలలతో శ్రీకృష్ణుడు మహర్షులందరికీ సంతృప్తి కలిగించెను. సర్వరాక్షస కృత్యములను అంతమొందించెను. సాధువులను పరిరక్షించి దుష్కృతులను యుద్ధరంగంలో నాశనం చేసెను. అందుచేత ఆయన సర్వశుభంకరుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎన్నో పేజీ మాతాజీ? ఓకే, 42 కదా మాతాజీ? 42 ప్రతాపవంతుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 42 ప్రతాపవంతుడు. ఎవరైనా తన శత్రువును విపత్తుల పాలు చేయవాడిని ప్రతాపవంతుడు అని అందరు. శ్రీకృష్ణుడు భూలోకమును అవతరించున్న కాలంలో సూర్యభగవానుడు అంధకారమును పటాపంచలు చేసి గుహలలో తలదాచుకున్నట్లు చేయు విధముగా ఆయన తన శత్రువులందరినీ దివాన్నముగులకు అనగా గుడ్లగూబులను వలె తరిమి కొట్టెను. 43 కీర్తివంతుడు. సద్గుణములతో కూడిన మచ్చలేని నడవడిక గల వ్యక్తిని కీర్తివంతుడు అందరు. చీకటిని వెలుగుగా మార్చగల పండు వెన్నెల వలె శ్రీకృష్ణుని కీర్తి వ్యాపించినని చెప్పుదురు. దీని భావం ఏమనగా కృష్ణ చైతన్యము ప్రపంచం అంతటను ప్రబోధింపబడి వ్యాపించినచో అజ్ఞాంధకారమును ఐహిక జీవితమును గూర్చిన ఆవేదన విడిపోయి వాని స్థానంలో పవిత్రత, శాంతి, సౌభాగ్యములను నెలకొనగలవు. నారదుడు శ్రీమన్నారాయణుని దివ్య వైభవమును కీర్తిస్తుండగా శివుని కంఠము మీద నీలిరంగు గీత మటుమాయమైనదట. అది చూచి శివుడు భార్య అయిన గౌరి మరెవ్వరో తన భర్త రూపమున వచ్చిరని అనుమానించి భయముతో వెంటనే ఆయనను వదిలి వెడలిపోయినట. శ్రీకృష్ణుని నామ సంకీర్తనమును ఆలకించుట వలన సాధారణముగా నీలిరంగు బలరాముని దుస్తులు తెల్లగా మారిపోయినట. గోపికలు యమునా నది నీరు తెల్లగా క్షీరము వలె కనిపించెను. వారు దానిని చిలికి వెన్న తీయసాగిరి. దీని వలన తేలుచున్న సారాంశము కృష్ణ చైతన్యమును శ్రీకృష్ణుడి దివ్య లీలలను వ్యాపించినచో సర్వమును శ్వేతమగును, పవిత్రమగును, మారుపువును. ఇది లలితా మాధవము 5.18. 44 రక్తలోకుడు అనగా లోకప్రియుడు. లోకానురాగమునకు పాత్రుడైన వ్యక్తిని రక్తలోకుడు అని అందరు. శ్రీకృష్ణుని పట్ల గల అనురాగమునకు ఒక దృష్టాంతమును శ్రీమద్ భాగవతము 1వ స్కందము 11వ అధ్యాయము 9వ శ్లోకంలో కలదు. హరే కృష్ణ. యర్పంబుజాక్షాపససారలో భవాన్ కురున్ మధున్వాద సుహృద్దితృక్షయ తత్రాబ్ద కోటి పత్రిమక్షణో భవేద్రవిం వినాక్షోరివ నస్తభాచ్యుత. అది హస్తినాపురము నుండి శ్రీకృష్ణుడు తిరిగి వచ్చు సందర్భము. కురుక్షేత్ర సంగ్రామార్థమై శ్రీకృష్ణుడు చాలా కాలము ద్వారకకు దూరముగా ఉండెను. ఆ రోజులలో ద్వారకావాసులు కిన్నులై ఉండిరి. తర్వాత ఆయన తిరిగి వచ్చిన వెంటనే ఉత్సాహానందములతో ఆయనకు స్వాగతము పలుకుచు పౌరులిట్లనిరి. ప్రభు, నీవు నగరములో లేని కాలమున మాకు పగళ్ళు కూడా రాత్రులైపోయినవి. అంధకారముతో కూడిన రాత్రి సమయమందు క్షణము యుగముగా గడుచున్నట్లు నీవు లేని ఇన్ని దినములు మాకు క్షణం ఒక యుగముగా గడిచినది.
నీ వియోగ వేదనను మేము భరించలేకుంటుమి. ఈ వాక్యములు శ్రీకృష్ణుని పట్ల దేశములోని ప్రజలకు గల అనురాగమును చాటుచున్నవి. ఇట్టిదే మరొక సంఘటన హరే కృష్ణ కంస వదార్థమై శ్రీకృష్ణుడు కంసును యాగశాలలో ప్రవేశించినప్పుడు జరిగిను. ఆయన ఆ ప్రసాదమును అడుగు పెట్టగానే ఋషులందరూ విలపిస్తూ జయ 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 ధ్వానములు గావించిరి. అప్పటికి శ్రీకృష్ణుడు పసివాడు. మహర్షులందరూ ఆదరముతో అతడిని ఆశీర్వదించిరి. అచట సమావేశమై ఉన్న దేవతలు కూడా మనోహరములైన స్థుతులతో శ్రీకృష్ణుని అర్చింపసాగిరి. అచ్చటనున్న స్త్రీలను బాలికలను సభా ప్రాంగణము నలుమూలల నుండి హర్షధ్వానములు చేసిరి. అనగా ఆ సభలో శ్రీకృష్ణుని పట్ల అనురాగము లేని వర్గము ఏదియూ లేదన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మాతాజీ ఎవరైనా జపం చేస్తారా? ఏమిటో నేను చేస్తాను. హరే కృష్ణ. నమో విష్ణుపదాయ కృష్ణపుత్ర శ్రీమతి వృత్తి రాజకృష్ణ స్వామి నిధి నామనే. నమో విష్ణుపదాయ కృష్ణపుత్ర శ్రీమతి వృత్తి సౌరపదామోదర స్వామి నిధి నామనే. నమసద్భక్తమనాయ మణిపూర్ ఉద్భవాయ చ ప్రభుపాదుల సత్వాన్ని ప్రచారణ అయితే. నమో విష్ణుపదాయ కృష్ణపుత్ర శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిధి నామనే. నమస్తే సరస్వదేవి గౌరవాన్ని ప్రచారణ నిర్విశేష శూన్యవాది ప్రచేతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద సిద్ధార్థి గౌరవ శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే 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 కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare. जय हरे कृष्ण महामंत्र की जय, जय श्रील प्रभुपाद की जय, हरे कृष्ण।